ఈ కొలసీలు రాసిన పత్రిక మీ అందరికీ తెలిసిన వాక్యమే. హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రిక చెప్పాను కదండి. అక్కడ నుంచి మీరు ఏం చెప్పాను, మీ పేజ్ థ్రెడ్ ఆ మధ్యలో పెట్టమని చెప్పాను. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము బైబిల్ తెరిచి 27, 28, 29 చదువుతున్నాను. అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయన ప్రకటించున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక లేఖనం కొరకు మత్తయి సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. ఈ లైట్ కూడా వేస్తారా కొంచెం నాకు? అక్కడ లైట్ వేయండి బ్రదర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయము తెచ్చారా? దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయం మరి 15, 16 వచనాలు. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనొచ్చున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక దూరం దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం ఒక తలపు చెవులు నీకు ఇచ్చుదును. నువ్వు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధింపును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడిన అతనితో చెప్పాను. ఈ పరిశుద్ధులకు దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా హోలీ బిలు పాడదామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ప్రార్థించండి. హోలీ బిలు పాడదామండి. హోలీ బిలి, హోలీ believe all things are possible. Only believe Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here. Lord, I believe, my Lord, I believe, and all things are possible. Lord, I believe. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. మరి చదవబడిన లేఖనాలు మాతో మాట్లాడండి ప్రభా. బలహీనుని తండ్రి నీ ఆత్మ చేత బలపరచండి, నీ శక్తి చేత బలపరచండి అయ్యా. నేనేమై ఉన్నాను అంతే నీ కృప వల్లనే, నీ కృప లేనిదే నేను బ్రతకలేను స్వామి. అయ్యా నీ అపారమైన ప్రేమ కిందకు వచ్చున్నాము. నువ్వు అద్భుతములు చేసే దేవుడి ఉన్నావు. చదవబడిన లేఖనాన్ని మాతో మాట్లాడండి ప్రభువా. నేను బలహీనుడు, నన్ను కూడా బలపరచండి. నా ప్రతి బలహీనతను తీసివేయమని బ్రతిమాలకు వచ్చున్నాను. ఇక్కడ రంగం మీదకు మీరు రండి ప్రభువా. నీ ప్రసన్నత మా మధ్య ఉంచి మీరు నడిపించమని, నీ కృపలో భద్రపరచమని, ఆరోగ్యమును శక్తిని బలమునిచ్చి మీరు నడిపించి వాడుకోమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం అనుకున్న సమయానికే మనం వాక్యానికి రీచ్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ సమయం పెట్టుకున్న తర్వాత ఆ సమయంలో మనం అందరము దేవుని సన్నిధిలో గడపడం మనకి ఎంతో మేలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు నా యొక్క అంశం పేరు ఏంటంటే దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానము. చాలా రోజుల బట్టి నేర్చుకుంటున్నాం, చాలా వారాల బట్టి నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు నా అంశం ఏంటంటే ఈ దినమున నీకున్న దేవుని ఎడలో ఉన్న ప్రత్యక్షత ఏమై ఉన్నది. ఏంటండి? ఈరోజు ఈ దినమున నీకున్న ప్రత్యక్షత
ఏమై ఉన్నది? ఎవరి ఎడల? దేవుని ఎడల నీకున్న ప్రత్యక్షత ఏమై ఉన్నది? ఆమేన్. దేవుడు ఒకవేళ నిన్ను అడిగితే నువ్వేం ప్రశ్నిస్తావు? నువ్వు ఆయనకి ఏం జవాబు ఇస్తావు? ఈరోజు నా యొక్క అంశం ఎంతమందికి అర్థమైపోయింది? ఈ దినమున దేవుని ఎడల నీకున్న ప్రత్యక్షత ఏమై ఉన్నది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా, దేవుడు తన శిష్యులను ఏం చేస్తున్నాడు? ఏం అడుగుతున్నారు? ఆయన ఏం అడుగుతున్నాడు అంటే తెలుసా? అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు, నేను ఎవడని మీరు చెప్పుకొనుచున్నారు. మరి ఇప్పుడు మీరు ఎవరైనా ఆయన చెప్పుకుంటున్నారు? హల్లెలూయా. ఆయన మొదట రాకడలో వచ్చినప్పుడు ఆయన శిష్యులకి ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆయన అడుగుతున్న మాట, అందుకు ఆయన, మీరైతే నేనేమని అనుకుంటున్నారు, నా గురించి మీరేమనుకుంటున్నారు? హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరు అనే దాని గురించి నువ్వు తెలియకుండా నువ్వు ఒకవేళ ఆరాధన చేసినా అది అంత వ్యర్థమే. అందరు దేవుళ్ళు ఒక దేవుడు అనుకుని ఆరాధన చేసినా వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు గొప్ప ప్రత్యక్షత మనకున్నది. ఆ ప్రత్యక్షత అనే బండ పైన మనం కట్టబడి ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క పాఠంలోకి నేను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందులో మనం చదువుకున్నాం, కొలస్సీలు రాసిన పత్రిక, ఆ మాటను తీయండి. అన్యజనుల్లో ఏంటంటే ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను. అంటే అక్కడ చూసారండి కింద పుట్టినోట్లో అంటే ఏమన్నాడండి? గృహ నిర్వాహకత్వము అంటే ఏంటి? మన వారం కూడా నేర్చుకున్నాం. గృహ నిర్వహణకత్వం అంటే దాని అర్థం గృహానికి యజమానుడు. నీ గృహానికి యజమానుడు ఎవరు చెప్పాలి? మీ గృహమునకు యజమానుడు ఎవరు? నీ గృహాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఈ గృహమును ప్రతిదినము కాల్చున్న వ్యక్తి ఎవరు? ఈ గృహమునకు తోడుకున్న వ్యక్తి ఎవరు? నీ దేహానికి తోడుకున్న వ్యక్తి ఎవరు? నీ దేహాన్ని కాపలా కాస్తున్నవాడు ఎవరు? నీ దేహమును కాపాడువాడు ఎవరు? ఆయనే. ఆయన ఏమై ఉన్నాడంట? క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. హల్లెలూయా. మర్మమును బయలుపరచాలంటే ఎవరు రావాలి? నీ యొక్క జ్ఞానం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోలేవు. నీ తెలివి ద్వారా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోలేవు. ఆయన నీకు బయలుపరిస్తేనే ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. అందుకే యెషయా అంటాడు, మొదట మీరెవరో నన్ను తెలుసుకోండి, ముందు నన్ను నమ్మే ముందు మీరు నన్ను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉద్దేశం మీకున్నదా? ఆమేన్. ఆయన పాత నిబంధనలో ప్రభువుగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో కుమారుడుగా ఉన్నాడు. అదే క్రొత్త నిబంధనలో ఆయన పరిపూర్ణ పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అదే దేవుడు ఇప్పుడు బలిష్ఠమైన దూతగా మన మధ్యకు వచ్చి మనలో నివాసం ఉంటున్న దేవుడు. ఆమేన్. అటువంటి గొప్ప ప్రత్యక్షత మనం ముందుకు పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చిన్న మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుని ఆరాధించాలంటే ఒక ప్రత్యక్షత మనం ఆరాధించాలి. మన ఆరాధించబడే దేవుడు అందరితో ఉన్న దేవుడు కాదు. ఆయన ప్రత్యేకమైన దేవుడు. ఆయనకి దేవుడు అనే పదం ఆయన ద్వారానే వచ్చింది. అది దేవుడు అనగా ఆరాధనీయుడు, దేవుడు అనగా అభిషక్తుడు. ఆయన తప్ప మరొక అభిషక్తుడు ఎవరు లేరు. హల్లెలూయా. నిన్ను కన్నవాడు ఆయనే, నిన్ను కొనుక్కున్నవాడు ఆయనే, నిన్ను ప్రేమించినవాడు ఆయనే, నువ్వు నశించుకోకుండా వెతుకుచున్నవాడు ఆయనే, నిన్ను పట్టుకున్నవాడు ఆయనే, నిన్ను కాపరగా ఉన్నవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఎవరు కాదండి, ఎవరు కాదండి. ఆయన గొప్ప దేవుడు. ఆ బండ మీద మనం కట్టబడి ఉన్నాం. పేతురు బండ మీద కాదు మనం కట్టబడి ఉన్నదే, లేకపోతే నెవిలి బండ మీద కాదు కట్టబడి ఉన్నది. మీరు కట్టబడినది క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉన్నారు. మనకు ఒక పేరు ఉన్నది, మనకు ఒక వాక్యం ఉన్నది, మనకు ఒక ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. అపోస్తులను పిలుచుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలుచుకున్నాడు. అపోస్తులను ఏర్పరచుకున్న దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పేరే మిస్టర్ జీసస్ క్రైస్ట్. నువ్వే యేసుక్రీస్తు యొక్క భార్యవు, నేనే యేసుక్రీస్తు భార్యము.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నీకున్న దేవుని ఎడల ప్రత్యక్షత ఏమై ఉన్నది? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. హల్లెలూయా. ఈ రోజున చూడండి, బైబిల్లో కొన్ని విషయాలు చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడగగా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని, అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు, నేనేమై ఉన్నాను, నువ్వు ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నావా, లేకపోతే అందరి వల్లే నువ్వు నన్ను కూడా ఒక పక్కన పెట్టి ఆరాధిస్తున్నావా, లేకపోతే నువ్వు అందరి వల్లే నన్ను కూడా ఒక దేవుడు అనుకుంటున్నావా? కాదు కాదు, ఆయన రక్తం పెట్టుకుని కొనుక్కున్నాడు మనల్ని. హల్లెలూయా. నువ్వు ఆయన స్వాధీనంలో ఉండవలసిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు చాలా సింపుల్గా చిన్న చిన్న విషయాలే మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాటిని మనకు బయలుపాటునిచ్చును గాక. మనుషులు ఎవరు ఆ బయలుపాటునివ్వలేరు, మనుషులు ఎవరు దాన్ని బోధించలేరు, మనుషులు దాన్ని బయలుపాటు ప్రత్యక్షం ఇవ్వలేడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సంగతులు ఎప్పుడు జరిగాయంటే, అప్పటికే యేసయ్య అక్కడ ముందు కొన్ని కార్యాలు చేశాడు, ముందు కొన్ని అద్భుతాలు చేశాడు. శిష్యులకు ముందు ఆ అద్భుతాలు రుచి ఏంటో చూపించాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసిన తర్వాత ఇప్పుడు శిష్యులను అడుగుతున్నాడు, మీ మధ్య దేవుడు తన కార్యములు చేయకపోతే దేవుడు అన్న గొప్ప విధానం మీకు కూడా తెలీదు, అవునా? మీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆశ్చర్యకారులను బట్టి ఆయన ఏమై ఉన్నాడు మీకు అర్థమవుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప పరిశుద్ధాత్మ మన మధ్య ఉందని నమ్ముతూ ఉన్నారా? ఆమేన్. ప్రతి బలహీనత నుండి దేవుడు విడుదల ఇవ్వగలడు. ఆయన శక్తిమంతుడు. నువ్వు నమ్మితే, ఈ దినం ఇప్పుడు నువ్వు నమ్మితే ఆయన శక్తిమంతుడు. నీ ప్రతి బలహీనత ఇప్పుడు పారిపోను గాక. ఆయన శక్తి నిన్ను తాకును గాక, ఆయన ప్రభావం నిన్ను తాకును గాక, ఆయన మహిమ నిన్ను తాకును గాక. నీలో ఉన్న ప్రతి బలహీనత బయటికి పారిపోను గాక. యేసుక్రీస్తు నామములో విడిచి వెళ్ళిపోను గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సంగతులు ఎప్పుడు జరిగాయో తెలుసా? అప్పటికే యేసుక్రీస్తు అక్కడ 7 రొట్లు కొన్ని చిన్న చేపలను దీవించి ఆ ప్రజలకంట ఆహారంగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఆహారంగా ఇచ్చిన తర్వాత 7 గంపలను ఇస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కావాలంటే ఆ మాట చదివిస్తాను. 15వ అధ్యాయం చూడండి, 34 వచనం. 15:34. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నారు వారిని అడగగా, వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసొమ్ములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసొమ్ములను వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఇప్పుడు చెప్పండి, ఆరాధనలో స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా? అక్కడ 4,000 మంది పురుషులు లెక్కించబడ్డారు, కానీ స్త్రీలు పిల్లలు లెక్కింపబడలే. అయినను 7 గంపలు అక్కడ ఉండిపోయారు. చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తూ ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ మనకు తెలుసు 5 రొట్లు 2 చేపలు. ఇక్కడేమో 7 రొట్లు కొన్ని చిన్న చేపలు. అంటే దేవుడు 2 సందర్భాల్లో ఈ ఆహారం పంచి ఉన్నాడు, 2 స్థలాల్లో ఈ కార్యాలు చేసి ఉన్నాడు. ఒక్క కార్యం కాదు ఇది, 2 కార్యాలు 2 చోట్ల చేశాడు. ఒకటి గలిలే సముద్ర తీరమును చేశాడు, మళ్ళీ గలిలే అవతల చేశాడు. ఆమేన్. ఆయన భూమి మీద చేయగలడు, పరమందు చేయగలడు. ఆయన ఎక్కడున్నా అద్భుతాలు చేయగలడు. నీ జీవితంలో ఎక్కడున్నా, నువ్వు అగాధములో కూరుకుపోయినా, నువ్వు సమస్యల మధ్యలో ఉన్నా, నువ్వు శోధల మధ్యలో ఉన్నా, చీకట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నాను ఆయన నీకు అద్భుతములు చేసే దేవుడే ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అప్పటికి శిష్యులు రొట్టెలు కూడా తీసుకొని రావడం మర్చిపోయారంట. మీరు ఆ మాటను చూస్తారా?
ఒకసారి 16వ అధ్యాయము 4వ వచనం కాదు 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు. చాలండి, రొట్టెలు తేవడం. ఎన్ని గంపలు ఉండిపోయాయి అక్కడ? 7 గంపలు ఉండిపోయాయి. 7 గంపలు ఎవరి కోసం ఉంచాడు? ఇప్పుడు మన కోసమే, మన తినాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆ శిష్యులు మర్చిపోయారు 7 గంపలు. ఇప్పుడు మనకి 7 గంపలు ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి ఆ రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు. అప్పుడు యేసు అన్నాడు, చూచుకోనండి, పరిసయ్యులు సద్దుకాయలు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడిన వారిని. వీళ్ళేమనుకున్నారంటే పిండి కోసం చెప్తున్నాడు, మనం రొట్టెలు కానీ మర్చిపోయాం కదా, రొట్టెలు తేవట్లేదు అనుకుంటున్నాడు ఆయన. మనం ఏమో అక్కడ రొట్టెలు మర్చిపోయాం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఏం చెప్పాడంటే వారి శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు. అప్పుడు యేసు, చూచుకోండి, రొట్టెలు మర్చిపోయినా పర్లేదు, పరిసయ్యులు సద్దుకాయల వారి యొక్క పులిసిన పిండిని గూర్చి. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండకపోతే యూట్యూబ్లో వచ్చే పులిసిన పిండి చాలా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పులిసిన పిండి చాలా ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు అనే పులిసిన పిండి చాలా ఉంది. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు నష్టపోతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పులిసిన పిండి కోసం చెప్పాడు, ఇప్పుడు కూడా పులిసిన పిండి కోసం చెప్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పులిసిన పిండి ఎవరి దగ్గర ఉందంట? పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర ఉందంట, పెద్ద పెద్ద సంస్థల దగ్గర ఉంది, పెద్ద పెద్ద మిషనరీల దగ్గర ఉంది, పెద్ద పెద్ద సద్దుకాయల దగ్గర ఉంది, ధర్మశాస్త్రోపదేశాల దగ్గర ఉంది. ఆ పులిసిన పిండి కోసం జాగ్రత్తగా పడుడని వారితో చెప్పాను. కాగా వారు మన రొట్టెలు తేనందున కదా, ఏమంటంట, రొట్టెలు తేలేదు కదా మనం, అందుకే ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకుంటున్నారంట. రొట్టెలు తేలనందుకు ఆ దేవుడు చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏనాడు బెచ్చుమాడు ఆ రోజునిచ్చి మనం పోషిస్తున్న దేవుడు. నిజమేనండి. నువ్వు దేవుని నమ్ముకుని నేను పస్తులున్నానని ఒక్కరోజైనా నువ్వు అన్నం తిన్న కూడా మానేసావు. నువ్వు కోపం వచ్చి అన్నం తిన్న మానేసావేమో, నీకు బలుపు ఎక్కువైపు అన్నం తినడం మానేసావేమో, నీకు గర్వం ఎక్కువైపు అన్నం తినడం మానేసావేమో, ఇంటి నిండా కూడున్నా కూడా తినడానికి నీకు మనసొప్పగా అన్నం తినడం మానేసావేమో. చెప్పండి, యథార్థమేనా? అమ్మా చెప్పండి, అమ్మా. ఏ రోజైనా నీకు కొండ నిండలేదా? ఎప్పుడైనా నీకు నూనె పుట్టు తరుగు వచ్చిందా? ఏ విషయంలో కూడా నీకు తరుగు చేయలేదు దేవుడు. అన్ని విషయంలో నువ్వు ఇచ్చి పోషిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, యేసు ప్రభువు చెప్తుంది ఏంటంటే, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు వారి పులిసిన పిండి గురించి జాతపడమంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మనం రొట్టెలు తేనందను కదా, ఈ మాట మనకు చెప్పనేమో అని తనలో తాను ఆలోచించుకొని చుండ్రి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, రొట్టెలు అన్నప్పుడు మీతోనే ఉంటాయి అనుకుంటున్నారా? రొట్టెల కోసం మీరు నా దగ్గరికి వస్తుంది. అల్ప విశ్వాసులారా అంటున్నాడా? ఎవరిని అన్నాడు? ఆయన శిష్యులను అంటున్నాడు. అన్నాడా? అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఆలోచించుకొనిచున్నారు. మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అదేను. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అదేను. మీకు జ్ఞాపకం లేదా? ఏంటంట, 5 రొట్టెలు ఉన్నప్పుడు 5,000 మందికి పంచగా ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఇక్కడేమో 7 రొట్టెలు ఉంచుకుని చూడండి. ఆయన అక్కడ మీరు ఒక చిన్న లింక్ పట్టుకున్నారు లేదు, నాకు అర్థం కాలేదు, కానీ మీకు అర్థమైందండి. 5 రొట్టెలు 5,000 మందికి పంచగా 12 గంపలు ఎత్తారు. 5 రొట్టెలే 5,000 మందికి పురుషులు పంచగా, ఇంకా తిన్న పురుషులు స్త్రీలు కాక 12 గంపలు ఎత్తారు. కానీ 7 రొట్టెలు ఇక్కడ తిన్నది ఎంతమంది? 4,000 మంది పురుషులు. ఎక్కువ రొట్టెలు, ఇంకా 2 రొట్టెలు ఎక్కువ ఉన్నాయి, కానీ తిన్నది 4,000 మందే. ఎత్తింది 7 గంపలు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుందా? తక్కువని ఎక్కువ చేయగలడు, ఎక్కువను తక్కువ కూడా చేయగలడు ఆయన. నీకు ఎంత కావాలో దేవుడికి తెలుసు. నువ్వు కూర్చుకోక్కర్లేదు. దేవుడు నీకు ఎంత ఇవ్వడానికి బాగా ముందుగానే నువ్వు బ్యాంకులో పెట్టి దాచుకుందామన్నా వెళ్ళిపోద్ది. ఎక్కడికి?
ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోద్ది. దానికి రెక్కలు వచ్చేస్తాయంటండి. అదే పరలోక ధన నిధిలో పెట్టుబడి పెట్టండి, పరలోకంలో పెట్టుబడి పెట్టండి. ఆ పెట్టుబడి ఎన్నడూ చిమిట కొట్టదు. నీ ధనం అక్కడ ఎక్కడ పాడవదండి. దానికి ఒక లెక్క ఉంది. నువ్వు ఇచ్చే ప్రతి కానుక, నువ్వు ఇచ్చే ప్రతి పైసా, నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి, ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క ఉన్నది. హల్లెలూయా. వాటికి దేవుడు లెక్క పెడుతూ ఉన్నాడు. భూమి మీద నువ్వు సంపాదించిన ప్రతి రూపాయికి లెక్కలేదు, కానీ అది చిమ్మెట కొడుతుంది, పురుగులు పట్టేస్తాయి. నిజమేనా అమ్మా? మాట్లాడండి అమ్మా. హల్లెలూయా. ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలని నాకు ఎందుకు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, చెప్పమంటారా? హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్న స్థలములో ఒక్కసారి మనం చూద్దాం. అది యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుంటాను. ఒక్కసారి త్వరగా చదవండి. 6:1 యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. అంతేనా? అటు తర్వాత యేసు ఎక్కడంటండి? తిబేరియా సముద్రం. గుర్తుపెట్టుకోండి, ఏంటంట? తిబేరియా సముద్రం. అనగా ఏంటంట? గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండును. అప్పుడు యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొనుక్కుని తెత్తమని పిలుపుని అడిగను గాని ఏమి చేయనియుండునో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాను. ఎవరు అడుగుతున్నారు? యేసు ప్రభువే పిలుపుని అడుగుతున్నాడు. పిలుపు అనుకున్నాడు, ఏంటి ఇంతమందికి ఎలా భోజనం పెడతాం మనం? యేసుకు తెలీదా ఎలా పెట్టాలో? అంటే వీళ్ళు హృదయం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు దేవుడు నీ హృదయాన్ని పరీక్షించడానికి అలాంటి ప్రశ్నలు వేస్తుంటాడు. నీ విశ్వాసం కనుగొనడానికి దేవుడు అలాంటి ప్రశ్నలు వేస్తుంటాడు. హల్లెలూయా. నిన్ను పరీక్షించి కనుగొనడానికి ఆయన అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు పిలుపుని అడుగుతూ ఉన్నాడు. వెంటనే అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటాను 200 దేనారముల, అంటే ఇంచుమించు ఒక దేనారం ఇంచుమించు ఎంత అనుకున్నాం? ₹1 కావచ్చు. ఒక దేనారం అంటే ఎంత అండి? మన రూపాయిలో ₹1. ఎంతమందికి అర్థమవుతుంది? ₹1 కావచ్చు. అయితే ఇంచుమించు 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులతో ఒకడు, అనగా సీమోను పేతురుకు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఆయన శిష్యులో ఒకడు వచ్చాడంటాను. అనగా ఎవరంటే అతడు సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ వచ్చాడు. ఆంద్రేయ వచ్చి, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కావని ఎంతమందికి ఇవి ఏమాత్రం ఆయనతో అనగా యేసు జనులు కూర్చుండి పెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికి ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞత చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును. అలాగును చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు, ఇష్టమైనంత మట్టు కంటే ఒకటి 4 తినొచ్చు, ఒకటి 5 తినొచ్చు, ఒకటి 10 తినొచ్చు, ఒకటి 20 తినొచ్చు. అది తినే మట్టుకి ఎంతమందికి ఎంత తింటే అంత. దేవునికి స్తోత్రం. వడ్డించమని వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పును. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచికలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుంటారు. కొంతమంది ఆయన అక్కడ ఏమనుకున్నారు? ప్రవక్త అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన శిష్యులకు ఆ ప్రత్యక్షతను ఇవ్వడానికి, ఆయన ఏమైనాడో బయలుపాటు చేసుకోవడానికి దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు, నిశ్చయంగా 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు ఎత్తారు, ఇంకా పిల్లలు స్త్రీలు కాక. ఆయన ఏమైనా ప్రత్యక్షత ఇవ్వడానికి ఆయన ఆ మాటలు చెప్తుంటే, ఆ కార్యాలు చేస్తుంటే అక్కడ ఉన్న కొంతమందిలో ఆయన అనుకున్నారంట ప్రవక్త. ఏమనుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఉంటుంది. అవునుగా చెప్పండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒక మాట.
అక్కడ తెచ్చింది చిన్న పిల్లల రొట్లు. అవునాగా? ఏమండి, ఎన్ని రొట్లు అండి? చిన్న పిల్లలు తినే 5 రొట్లు, ఎవల రొట్లు గుర్తుపెట్టుకోండి. 2 చిన్న చేపలు. ఎప్పుడు తెచ్చారు వాళ్ళు? ఆ రోజే తెచ్చారా? అప్పుడే తెచ్చుకున్నారా? ఇంచుమించు అప్పటికే 3 దినాలు అయిపోయిందంట. వాళ్ళమ్మ, మీరు చదువుకోవాలంటే దాని గురించి మత్తయి సువార్త 15:32 చదివితే మీకు అర్థం అవుతుందిలేండి. వాళ్ళమ్మ ఆ పిల్లలకి ఆహారం పెట్టి, సింపుల్గా చెప్తున్నాను ఎందుకంటే టైం ముందుకు అవుతుంది కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మరి మీరు అంత దూరం వెళ్తున్నారు కదా ఎవరో ప్రవక్త మాటలు వినడానికి అని క్యారేజ్లో 5 రొట్లు 2 చేపలు పెట్టి ఏం చేసింది? చేతికిచ్చి ఆ 2 బిడ్డలకి ఇచ్చి పంపించింది. వీళ్ళు ఏం చేయాలి? రోజుకొక రొట్టె చొప్పున వాళ్ళు పగల సాయంత్రం తింటూ రావాలి. వీళ్ళేం చేశారు? యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలోకి వచ్చిన తర్వాత వారికి ఆకలి లేదు అక్కడ. హల్లెలూయా. వాళ్ళు దాచుకోవట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఆ పాయింట్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. ఏంటో తెలుసండి, మన పిల్లలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి చేత ఏదో ఒకటి పట్టుకుని పంపించాలి. పిల్లలకి చిన్నప్పటి నుండే దేవునికి ఇచ్చుటలు నేర్పించాలండి. ఆ తల్లి తన బిడ్డలకి 5 రొట్లు 2 చేపలు ఇచ్చి పంపించింది. దేనికి? ఆవిడకి ఏమో తెలుసా అక్కడ కార్యం జరుగుతుంది వీటి వల్ల అని? ఏమో తెలుసండి? తెలీదండి. మీరు తినండిరా బాబు, మీరు ఎప్పటికి వస్తారో రండి అని పంపించింది. ఇంచుమించు అక్కడ వాళ్ళ 3 రోజులు ఉండిపోయారు. వాళ్ళకి ఆకలి లేదు, ఏమీ లేదు. అప్పుడు యేసుప్రభువు అన్నాడంటే, ఎవరి దగ్గర ఏదైనా ఉందా కనుక్కోమంటే ఆంధ్ర ఏం చేశాడు? అడుగుతున్నారంటే ఎవరి దగ్గర ఆహారం ఉందా? ఏంటి అప్పటికే ఆహారం లేకుండా ఎవరుంటారు చెప్పండి? ఏమండి, ఎవరి దగ్గర ఆహారం ఉండకుండా ఉంటుందా? పోనీ 3 రోజులు ఏం తినేశారు అనుకుందాం, తెచ్చుకున్న వాళ్ళు తినేశారు అనుకుందాం. ఎందుకంటే మనం చర్చికి వస్తేనే ఇన్ని పప్పలు కొనుక్కుని తెస్తాం. అవునా కదా చెప్పండి? అవునా కాదా? ఒక అరగంటలోనే అయిపోతాయి. ఇక్కడ మనకు అరగంట కూడా కదా, 10 నిమిషాలు చాలు నవ్వలేయడానికి. అవునా కదా చెప్పండి? కానీ అయిపోతాయి. కానీ ఈ పిల్లలు ఆ రొట్టెలను ఆ 2 చేపలను దాచి అట్లా పెట్టుకుని ఎప్పుడైతే ఆ ఆంధ్ర నిలబడి ఎవరి దగ్గర ఆహారం ఉందా అని అడుగుతూ ఉంటుంటే ఈ పిల్లలు అప్పటికే ఆకలి వేయాలి కదా వాళ్ళకి. వీళ్ళు అసలు వీళ్ళు ఇవ్వాలండి. మన పిల్లలు ఇస్తారా చెప్పండి? మన పిల్లలు ఇస్తారా? ఒరే పరిచర్యకు 10 రూపాయలు ఎవరన్నా పిల్లలు తెచ్చారా? ఇయ్యండిరా కానుకంటే వేస్తారా? అమ్మా, నువ్వు చాక్లెట్ కొనుక్కోమని ఇచ్చావు పిల్లలకి, ఆ 10 రూపాయలు తెచ్చి పాస్ గారు ఈ 10 రూపాయలు నువ్వు నా కోటాలకు వాడు, మా కోటాలకు వాడని ఎవరైనా ఇస్తారా? కానీ ఆ పిల్లలంట దేవుడు అడిగాడంట, ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగితే అప్పటికి ఆంధ్ర ఏం చేశాడంటే, ఎవరైనా దగ్గర ఏదైనా ఉందా అని అడిగితే పెద్దోళ్ళందరూ మా దగ్గర ఏమీ లేదన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అప్పటికే 3 రోజులు అయింది. పోనీ అదే రోజు అనుకో, అదే రోజు అయితే వచ్చేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఆ పండ్లు, బ్రెడ్లు, చేపలు, సముద్ర తీరాన్ని ఉన్నారు కదా, అన్నీ దొరుకుతాయి. కానీ ఈ 2 పిల్లలు ఆహారాన్ని దాచిపెట్టారండి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? అది దేవుని కార్యమునకు ఉపయోగపడడానికి. ఎప్పుడైతే ఆంధ్రయ్య ఆ బిడ్డల దగ్గర ఆహారం వాళ్ళు అన్నారంట లేచి, అయ్యా ఆంధ్రయ్య తాత, మా దగ్గర రొట్టెలు ఉన్నాయి, మా దగ్గర చేపలు ఉన్నాయి అని అంటే ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఎవరు చెప్పాడు? ఏమంటే ఎవరికి చెప్పాడండి? యేసయ్యకి చెప్పారు. యేసయ్యకి చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నాడు? తీసుకురండి అన్నాడు. తీసుకురామన్నప్పుడు పిల్లలు సంతోషంగా ఇచ్చారా? వీళ్ళకి ఇచ్చేద్దాం మనకి ఎక్కడి అనుకున్నారా? సంతోషంగా ఇచ్చారా? ఏడిచారా ఏమన్నానే? లేదండి. ఇదిగో యేసయ్యకి ఇచ్చేస్తున్నాం, ఇదిగో యేసయ్య తీసుకో అని 5 రొట్లు 2 చేపలు ఎప్పుడైతే యేసయ్యకి పట్టుకొచ్చి ఇచ్చారో, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రొట్టెని ఆశీర్వదించి ఆయన రొట్టెని పట్టుకుంటున్నాడంట. ఇప్పుడు వడ్డించండి అంటున్నాడంట. ఆయన విరిచాడంట. విరుస్తున్నప్పుడు మొక్క ఆటోమేటిక్గా వస్తుంది. మొక్క ఆటోమేటిక్గా వస్తుంది. విరుస్తున్నాడు, మొక్క ఉంటుంది. విరుస్తున్నాడు, మొక్క ఉంటుంది. ఎవరు గమనిస్తున్నారు? జనాలందరూ ఈయన ప్రవక్త అనుకున్నారంట. ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అనుకుంటున్నారంట. మ్యాజిక్ల ద్వారా, ప్రవక్తల ద్వారా ఏ కార్యం కాదండి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన విరుస్తుండగా మరొక రొట్టె సృష్టించబడుతుంది. కారణం ఏడు తెలుసా? ఆ చేతులు ఏ చేతులు తెలుసా? ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త చేతులు అవి. మానవుని నిర్మించిన సృష్టికర్త చేతులు అవి. నిన్ను నన్ను నిర్మించిన సృష్టికర్త చేతులు. ఆ చేతులు ఆహారము పెట్టినప్పుడు ఆహారము విరుస్తుండగా మరొక ఆహారం వస్తుంది, ఆహారం విరుస్తుండగా ఆహారం వస్తుంది, ఆహారం విరుస్తుండగా ఆహారం వస్తుంది. చేపలు దీవిస్తుండగా చేపలు వస్తున్నాయి. అవి కాల్చబడిన చేపలు, పచ్చి చేపలు కాదు, అవి కాల్చబడిన రొట్టెలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? చక్కగా ఇప్పుడు ఆ రొట్టెలో ఆ చేపలు పంచమని చెప్పాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ ఉన్నారని పంచడం పెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడు వీళ్ళు ఎన్ని తెచ్చారు? 5 రొట్టెలకి ఎన్ని రొట్టెలు తినాలి? 5 రొట్టెలు కానీ వారు తినేసి 2 చేపలు తినేస్తే వాళ్ళకి ఇంకా ఆకలేసింది. కానీ 5 రొట్టెలకు బదులు వాళ్ళు ఇద్దరు 10 రొట్టెలు తిన్నారు. చిన్న చేపల బదులు 2 చిన్న చేపల బదులు వారికి నచ్చినన్ని చేపలు తిన్నారు. అమ్మా అంటే దాని అర్థం ఏంటో వస్తే ఇచ్చుట వలన ఎంతగా ఫలించారని. ఇంకా వాళ్ళ అమ్మకి ఇంకా బాక్స్లో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళారన్న. అమ్మ వింటున్నారా? వాళ్ళ అమ్మ 5 రొట్టెలు 2 చేపలు ఎత్తే ఇంకో కూరుతున్నాడంట. ఎందుకు? దేవుడు ఇచ్చేది అలాగే ఉంటుంది అన్నమాట. నువ్వు కూర్చుకుంటే కొద్ది ఆయన ఇస్తుంటాడు. ఎప్పుడు నువ్వు చెయ్యి చాచి ఇచ్చినప్పుడు. ఈరోజు మన పరిస్థితి ఎందుకు అట్లా ఉంది? మనం చెయ్యి చాపట్లేదు కనుక మనం కూర్చుకునే దానికి ఏమీ లేదు. మనం చెయ్యి చాప ఆయన పరిచర్యకి ఇచ్చినప్పుడు ఆ బిడ్డలను దీవించిన అదే దేవుడు ఈరోజు మన కుటుంబాలను కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచగా ఇంకా ఎన్ని గంపలు ఎత్తారు? ఏంటి ఒక్కొక్కరు తింటుంటే ఎన్ని? ఎవరిష్టం వాళ్ళది కడుపు నిండా వారు తిన్నారంట, తృప్తిగా తిన్నారంట. అదేనా రాయబడిన మాట? వారి కడుపు నిండా తృప్తిగా. అరకొర ఆహారం కాదండి, దేవుడు ఇస్తే తృప్తిగా ఇస్తాడండి. ఇవ్వడం మానేశాడా? ఇంకెవ్వడండి. ఆయన ఇవ్వడం ప్రారంభించాడా? ఎవడో కూడా ఆపలేడండి. ఆయన ఇవ్వడం, ఆయన ద్వారం తెరిచాడా? ఎవడో మూయలేడు. ఆయన మూసాడా? ఎవరో కూడా తెరవలేరు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కాబట్టి 2 స్థలాల్లో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి అక్కడున్న కొంతమంది అనుకున్నారంట ఈయన ప్రవక్తని అనుకున్నారంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం గత వారమంతా మనము 2-3 వారాల మట్టి నేర్చుకుంటున్నాం. ఆయన తన ప్రవక్తల్లో ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మోషేలో ప్రత్యక్షపరుచుకున్నాడు. నిజమేనా? హల్లెలూయా. యోసేపులో ప్రత్యక్షపరుచుకున్నాడు. నేర్చుకున్నామా? హల్లెలూయా. దావీదులో ప్రత్యక్షపరుచుకున్నాడు. నిజమేనండి? దావీదు త్రోసివేయబడిన రాజు. ఎవరు త్రోసేశారు? కడుపును పుట్టిన కొడుకే దావీదును తోసేశాడు. అబ్షాలోమే దావీదును ఏం చేశాడు? దావీదు చేతిలో శత్రువులు హతమైపోతే తన కడుపును పుట్టిన కొడుక్కి భయపడి ఈరోజు భయపడి పారిపోతున్నారా? తండ్రులారా సిగ్గుపడొద్దు. వాక్యం ఏం చెప్తుంది? జరిగిందే, ఇంకేముండదండి. జరిగిందే జరుగుతుంది. హల్లెలూయా. జరిగిందే జరుగుతూ ఉంటుంది. సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు. శత్రువులు ఎక్కడో ఉండరండి. ఎక్కడుంటారు? కాబట్టి జరుగుతున్నందుకు భయపడద్దు. నా దేవునికి జరిగింది, దావీదుకి జరిగింది, మోషేకి జరిగింది, అబ్రాహాము జరిగింది, నాకు జరుగుతుంది. ఆ వారిని తప్పించిన దేవుడు నన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అందరి ఆలోచన ఏంటంటే ప్రభు యొక్క రాకడ. నిజమేనా? కానీ ప్రభు యొక్క రాకడను దేవుడు ఏం చేశాడు? మర్మంగా ఉంచాడు. ఒకవేళ 2025 డిసెంబర్ 25వ తారీఖున వచ్చేస్తానంటే నువ్వేం చేస్తావు? నాకు తెలుసు నువ్వేం చేస్తావు. డిసెంబర్ 25వ తారీఖున వస్తానంటే
నువ్వు నవంబర్ 25వ తారీఖు వరకు నీ ఇష్టానుసారంగా జీవించేసి వ్యభిచారం చేసి మందు తాగి నీ ఇష్టానికి పేకాడాడి ఇష్టానికి ఇలిపీకి అన్నీ చేసి చివరిలో 20 నెల రోజులు ఉండగా నువ్వేం చేస్తావు? ఉపవాస ప్రార్థన బిగించేస్తావు. బిగించేసి, ప్రభువా ఈ పాపిని క్షమించు ప్రభువా, నీ కృపతో క్షమించు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా, నీ వలే మార్చు ప్రభువా. అప్పుడు అంటాం. ఎప్పుడు? ఇంకొక నెల రోజులు ఉంటుండగా ఉపవాస ప్రార్థనలు బిగించేస్తామాట. అప్పుడు పాస్టర్ గారు అప్పుడు పిలుస్తారు ఇంట్లోకి. ఇప్పుడు పిల్లరు కదా. అప్పుడు పిలిచి, పాస్టర్ గారు మీరు మా ఇంట్లోకి రావాలి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేసి వెళ్తా కానీ నాకు మనసు ఒప్పుకోదు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు అన్నీ ఎప్పుడు చేస్తావు? పాస్టర్ గారు పెద్ద కోటాలు ఇట్టండి, నా పొలం అమ్మేస్తాను. పాస్టర్ గారు నా ఇల్లు అమ్మేస్తాను, దాంట్లో సగం డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నువ్వు కోటాలు ఎట్టాయి. నువ్వు ఎంతమంది రక్షించే. ఎప్పుడు? ఇంకా డేట్ తెలిసిపోయింది కదా. ఎప్పుడు? డిసెంబర్ 25న వస్తున్నాడు ఆయన. అందుకని డేటు ప్రకటించాడు. ప్రకటిస్తే మనమందరం అప్పుడు బిగిన్ చేస్తాం. ఎప్పుడు? నవంబర్ దాకా. అప్పుడు దాకా పాస్టర్ గారికి మొఖం చూపించరు. అవునా కదా? అందుకే మీకు డేట్ చెప్తే ఇలాంటి ప్రమాదం ఉంటుంది, మీరు మారని సంగతి ఆయనకు తెలుసు. లోకంతో పాటు నశించిపోతారనే ఇప్పుడు నుండే మార్పు చెందండి రా బాబు, రేపు ఆయన రాకడనుకుని భక్తి చేయమన్నాడు ఆయన. మరి పాస్టర్లను పిలుచుకోవడం, కుటుంబాలను పిలుచుకోవడం, సహోదరులను పిలుచుకోవడం, భోజనాలు పెట్టుకోవడం, ఆతిథ్యం ఇచ్చుకోవడం, ఇవన్నీ మర్చిపోయామో లేదా చెప్పండి? ఏమండి, మర్చిపోయారా లేదా చెప్పండి? హల్లెలూయా. మర్చిపోయారా లేదా? పిలుస్తున్నారా? హల్లెలూయా. అన్యుల్లో ఏదో చేస్తుంటారు. అన్యుల్లో వ్రతాలు చేసి ఏం చేస్తారంట? వ్రతాలు చేసి పేరంటాలను పిలిచి పెరిగేసి ఇంకేంటి ఏమేస్తారు చెప్పండి అమ్మా? పేరంటాలు భోజనాలు తిని పేరంటాలు ఎవరు లేరా? మొత్తానికి తిని ఆ పెరుగు, ఆ ముద్దపప్పు, ఆ జాంగ్రీ, జిలేబీ అన్నీ వేసి మొత్తం పేరంటాలు భోజనాలు పెట్టి మొత్తానికి వాళ్ళు దీవెనలు పొందుకోవాలని చూస్తుంటారు. అవునా కదా? మరి నువ్వు తీసుకున్న వ్రతం ఎప్పుడుది? ఇదేమన్నా అల్లాటప్ప వ్రతమా? 10 రోజులు 5 రోజులు చేసుకున్న వ్రతమా? 40 రోజులు భక్తి ఏంటి? 30 రోజులు భక్తి ఏంటి? ఇది ఎంతకాలం భక్తి? మనం పోయేంత వరకు కూడా, ఆయన రాకుండా ఎత్తబడేంత వరకు కూడా ఆయన దీవెనను ఆశీర్వాదం కావాలంటే నీ ఇంట్లో ఆతిథ్యం ఉండాలి. అవునా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి ఏదో మనము ఏమంటారు దాన్ని? ఇప్పుడు చెప్పాను కదా, ఏంటండి ఏంటది? ఆతిథ్యం. ఆ పిల్లల వారు కలుగున ఆహారాన్ని దేవునికి ఇచ్చేస్తే వారేమో కడుపు నిండా తినడమే కదా, వాళ్ళ అమ్మకు కూడా ఏం పట్టుకెళ్తున్నారు? బ్రెడ్లో చేపలు పట్టుకెళ్ళిపోతే వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. ఇదేరా నేను ఇచ్చింది 5 రొట్టెలు తినలేదా మీరు అని అంటే, 5 రొట్టెలు కాదమ్మా, లెక్కెట్టుకుంటే అందులో ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. లెక్కకు మించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన మన పట్ల చేయాలని అద్భుతం ఏదైనా ఉంటే అలాగే ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఆయన కొరతగా ఇచ్చే దేవుడు కాదు, ఆయన కడుపు నిండా తృప్తిగా పెట్టే దేవుడు. నీకు కొవ్వెక్కువే తినవు, అంతేనా? అవునాగా చెప్పండి. ఇంట్లో ఫుడ్గా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. ఏమంటారు పెద్దవాళ్ళు? ఏరా తినడానికి తిప్పలేంటారా నీకు? ఒకప్పుడేమో తినడానికి తినలేదని బాధపడితే ఇప్పుడు అన్నీ తెచ్చి ఇంట్లో పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? తినడానికి బద్ధకం, కొవ్వు పెరిగిపోయి. నిజమైన బ్రదరు, కొవ్వు పెరిగిపోయండి, బలుపు. కానీ ఇలాంటి వాళ్ళండి ఆ పెంటల మీద తీసుకెళ్ళి ఆ పెంటల మీద ఆకుల్లో తింటారు చూడండి, ఏరుకుని. కొంతమంది పిల్లలు తింటారు కదా, తెలుసా? అక్కడ 4 రోజులు వదిలేయాలండి. వదిలేస్తే ఆహారం విలువ ఏంటో వాళ్ళకి. అవునా కదా? ఇలా అంటున్నాను ఏమనుకోద్దండి. మిమ్మల్ని గద్దించడానికైనా బుద్ధి చెప్పడానికైనా దేవుడు నన్ను సంఘంలో ఒక సన్నద్ధుడిగా పెట్టాడంట. మీరు బాధపడతాడని నేను చెప్పను, కానీ దేవుడు ఇస్తే కడుపు నిండగా పెడతాడు ఆయన. నువ్వు ఆయనకి ఇస్తే. వాక్యం ఏదైనా చెప్తుంది. ఆ పిల్లలు ఇచ్చారు, వాళ్ళు కడుపు నిండా తృప్తిగా తిన్నారు. వాళ్ళు తినడమే కాదు, 5,000 మంది పురుషులకి వాళ్ళు ఆహారం పెట్టినట్లుగా దేవుడు వారిని ఒక బలమైన సాధనగా వాడుకున్నాడు. ఆయన గొప్ప మహిమను పొందుకున్నారు వాళ్ళు. హల్లెలూయా.
వ్రతం పేరు చెప్పుకుని మనం ఏం చేస్తాం? రథం చేస్తాం. వ్రతం పేరుని చెప్పుకుని పేరెంటాలు పిలుచుకుని వాళ్ళకి 5గురికి ముద్దలు పెట్టి 5గురు ముద్దలు మీరు తినేసి మీరు తృప్తి పొందేసుకుంటారు, దీవుని పొందేసుకుంటారు. అవునా కదా? ఇది లోకంలో వాళ్ళు సామెత. కానీ బైబిల్ చెప్తుంది, నా పేరిట వచ్చిన వానికి గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము ఏది? ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ మీ కుటుంబంలో జరుగుతుందని అడుగుతున్నాను. నీ ఇంటికి వచ్చిన ఇప్పుడు చూడండి, కొంతమంది దేవుడు అంటండి నువ్వు అడిగిన ప్రతీది చేస్తాడంట, చేసినా మీ కనులు తెరవబడవు. హల్లెలూయా. అందరు ఎక్కడ ఉన్నారా? ఎవరో మాట్లాడలేదు. ఎవరికో ఈ వాక్యం వద్దనుకుంటున్నారు. వద్దనుకుంటే పక్కన తీసి పెట్టండి. దుమ్ములన్నీ మింగేస్తే మీకే కడుపు నొప్పి వస్తాయి. మరి నా తర్వాత మళ్ళీ నేను ఏం చేయాలండి? మాంసం లాంటిది ఉంటే తినేయండి. దుమ్ములు కూడా నవ్వులే వాళ్ళు ఉంటారు, ఇష్టంగా ఉంటారు లేదా? ఇక్కడ దుమ్ములంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దుమ్ములంటే ఎవరికి ఇష్టం? దుమ్ములంటే ఇష్టం లేదా? నీకు ఇష్టమేనా? దుమ్ములాగా ఉన్న వాళ్ళకి దుమ్ములంటే బాగా ఇష్టం. బాగా ఉన్న వాళ్ళకి అంటే కండలు బాగా దుమ్ముల్లా ఉండేవారు దుమ్ములు బాగా తింటారు, కండలు ఉన్నవాళ్ళు కండలు తింటారు. సరే, ఏదైతేనే ఏది ఇష్టమో అదే తినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఎందుకు ఆతిథ్యం జరగట్లే? ఆతిథ్యము చేయ మరవకుడి అని చెప్పాడా? ఏమన్నాడు? ఆతిథ్యము చేయ మరవకుడు. తెలియకే కొంతమంది దేవదూతలకు మరి ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎందుకు వెళ్ళిపోయాయి? ఏమైపోయింది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక్క పేజీ వెళ్ళిందండి. నన్ను ముందుకు వెళ్తారా ఆమె చెప్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి, 2 చోట్ల దేవుడు అదే కార్యం చేశాడు. తిబేరియా ప్రాంతము, గలయ సముద్రం అవతల, గల సముద్రం దగ్గర కూడా ఆయన 7 రొట్టెలను కొన్ని చేపలను ఏం చేశాడు? 7 గంపలు మిగిలాయి. అవునా కదా? ఆ శిష్యులు ఏమన్నారు? మనం రొట్టెలు తేలేదని దేవుడు మనల్ని తిడుతున్నాడు రా అనుకుంటున్నాడు. రొట్టెలు కాదు అల్ప విశ్వాసులారా, పులుసుని పిండిని గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఆయన. నిజమేనండి? హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా, నువ్వు ఉన్నది లేనట్టుగా చేయగల గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ రాకడ గురించి చెప్తే మీరేం చేస్తారు? చెప్పానుగా, ఏం చేస్తాం? ఆ డేట్ చెప్పగానే ఆ సంవత్సరం పొడుగునా నువ్వు చేయాల్సిన నీ చేసేస్తావు. 4 రోజులు ఉండగానే పాస్ట్ గారిని మొత్తం ముంచేస్తావు. ఏమంటావు? మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, కూడ పెట్టాలి. నువ్వు ఏం చేస్తావు? చేయి, మొత్తం 4 ఆత్మలు సంపాదించు, ఇదిగో నా వంతు నేను సాయం చేస్తాను. ఎప్పుడు దేవుడు వస్తాడో తెలిసిపోయింది కదా, ఇంకా అప్పుడు చేస్తారన్నమాట. అందుకే దేవుడు డేట్ మనకు చెప్పలేదు. అయితే గమనించండి, డేట్ చెప్పలేదు సందర్భపడద్దు. డేట్ కంటే ముఖ్యమైనది ఆయన వస్తానని చెప్పిన ఆజ్ఞలు, సూచనలు ఆల్రెడీ నెరవేర్పైపోతున్నాయి. రాకడకు, యుగ సమాప్తికి సూచనలేండి అయిపోతున్నా. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ తెగుళ్ళు, కొమ్మరంట పడతాయని చెప్పాడు. ఈ కాల ప్రవక్తల సూచనలు అడిగినప్పుడు ప్రవక్త కూడా చెప్పాడు, కోడిగుడ్డు ఆకారంలో కారు వస్తుంది, దానికి ఏముండదు, అది ఆటోమేటిక్గా తిరుగుతుంది. కానీ మనిషి ఎవరు కూడా దాన్ని ఎప్పుడొచ్చింది ఆ దర్శనం? ఆయనకి 1933వ సంవత్సరంలో వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? కోడిగుడ్డు ఆకారంలో కారు వస్తుంది, అది ఎవరు కూడా నడపరు, అందులో ఆడుకుంటూ వెళ్తారు, అది ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు డ్రాప్ చేస్తుంది. వారు క్లబ్బు, పేకాట, వ్యభిచారం అన్నీ కారులో చేస్తారు. అలాంటి కారు డిజైన్ అవుతుందని ఆయనకి దేవుడు దర్శనంలో చూపించాడు. ఆల్రెడీ వచ్చేసింది, పికప్ కూడా చేస్తుంది. ఇప్పుడు మీకు కొట్టుకోండి, సెల్లలు ఎందుకు ఇచ్చాడు? సెల్లలు కొనుక్కున్నారు ఎందుకు? అలాంటి విషయాలు ఏమైనా ఉంటే డ్రైవర్లెస్ కార్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ కాల ప్రభుత్వం చెప్పిన సూచనలు అన్నీ నెరవేరిపోతున్నాయి. ఒకటొకటి మిగిలింది. అమెరికా దేశానికి ఒక ప్రెసిడెంట్ నిలబడాలి. మగ ప్రెసిడెంట్ కాదు, ఎవరు? ఆవిడ వస్తే ఇంకేమీ లేదు. అమెరికా అంతం, వధువు వెళ్ళిపోవడం, 2 అయిపోతాయి. హల్లెలూయా. తప్పించబడ్డామని సంతోషించదు. ఇప్పుడు ఎవరు గెలిచారు? ట్రంప్ గెలిచాడు. ఇంకో 3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళీ స్త్రీ నిలబడుతుంది లేదా ఏమో చెప్పలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. గమనించండి, నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకొక 10 నిమిషాలు మనం ముగించుకోవచ్చు. ఈరోజు ప్రతి సంఘకాలంలో ఆయన తన ప్రజలను ఆయన గుర్తించాడు. తన ప్రవక్తలను వాడుకుని ఆయన పిల్లలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిజమేనా? మొదటి కాలంలో మనకు తెలుసు, మనం మొదటి కాలం ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం అంటే ఎఫెసు కాలం నుంచి ప్రారంభిస్తాం. కానీ అవి మనకు ముగింపు కాలాలు. అవి మన మొదటి కాలం ఏంటంటే మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఈ కాలపు విలియం మ్యారన్ బ్రాన్హామ్. ఈ మొదటి కాలంలో మార్టిన్ లూథర్ వచ్చాడు. రెండవ కాలంలో జాన్ వెస్లీ వచ్చాడు. మూడవ కాలం పెంతెకొస్తు యుగం. పెంతెకొస్తు తర్వాత దేవుడు ఈ లవోదిక సంఘ కాలాన్ని హెచ్చరించడానికి, లవోదికలో ఉన్న గుడ్డి వారిని హెచ్చరించడానికి దేవుడు ఒక ప్రవక్తను భూమి మీదకి పంపించున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్నో అబద్ధ బోధలు పుట్టుకొచ్చాయి. నిజమేనా? నిజమేనండి? అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. మార్టిన్ లూథర్ నీతికరణ తీసుకొచ్చాడు. జాన్ వెస్లీ శుద్ధీకరణ తీసుకొచ్చాడు. పెంతెకొస్తు పరిశుద్ధాత్మ వరాలను తీసుకొచ్చింది. హల్లెలూయా. కానీ ఇవన్నీ ఒక దినాన్ని ఏమైపోయాయి? సంస్థగా మారిపోయాయి, చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాయి. అయితే గమనించండి, ఈ మర్మములన్నిటిని ఆయన బలపరచును. ఎందుకు? ప్రత్యక్షత వచ్చింది. హల్లెలూయా. దేవుడు మనకు ప్రత్యక్షత ఇస్తున్నాడా? ఈ చిన్న సిద్ధాంతంలో చూడండి, లూథర్ బోధ నుండి బోధ వినండి, వెస్లీ బోధ వినండి, ఇంకా పెంతెకొస్తు తదితరులు బోధ వినండి. అందరూ సంస్థగా మారి చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? అందరూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గరికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. వారికి ఏంటో ఆ తేడా ఏంటో తెలియదు. అది ఇది ఒకటే అంటారు. చివరి దినములో ఈ మర్మలన్నీ బయలుపరచడానికి దేవుడు ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపి మరియు మరలా ఆది అపోస్తుల బోధ దగ్గరికి, ఆ పెంతెకొస్తు వారు చేసిన బోధ యొద్దకి, ఆ 12 మంది చేసిన బోధ యొద్దకి దేవుడు మరలా మనం తిప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పని ఏంటో తెలిసి ఈ దినాల్లో చెదిరిపోయిన బోధలను మళ్ళీ తీసుకుని వచ్చుట. ఏంటండి? బోధలన్నీ ఏమైపోయాయి? లేని అన్నీ వచ్చాయి. ఉన్నదేమో పోయింది. ఉన్నది పోయింది, లేనిది లోపలికి వచ్చింది. ఇప్పుడు ఉన్నది కావాలా, లేనిది కావాలా? అమ్మ చెప్పండి అమ్మ. అమ్మ, ఉన్నది కావాలా, లేనిది కావాలా? బైబిల్లో ఏదైతే ఉందో మనం దాన్నే చేయాలి. బైబిల్లో లేనిది మనం చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళం. కష్టం. దేవునికి స్తోత్రం. చెదిరిపోయిన బోధను మరలా తీసుకుని వచ్చుట ఇప్పుడు జరుగుతున్న కార్యం. హల్లెలూయా. ఆయన వచ్చి ఆ చెదిరిన బోధలను మరలా ఏరి వాటిని ఆది నుండి బయలుపరుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు అదే మర్మమును మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. దేవుని సంఘము కొరకు దేవుని యొక్క 3 ఉద్దేశాలు ఎట్లు ఉన్నాయో మనం చూద్దాం. మొదట ఒక మనిషి బాప్తిసం పొందుకోవాలి. అవునా? ఎలా పొందుకోవాలి? బైబిల్ ఏం చెప్తే అలా. బైబిల్కి వ్యతిరేకంగా 10,000 మంది పొందుకున్నా, బైబిల్కి వ్యతిరేకంగా 10 లక్షల మంది పొందుకున్నా వారు పరలోక రాజ్యానికి, అవునా కదా? చెప్పండి. అవునన్నా కాదన్నా? ఎస్ ఆర్ నో? 20 లక్షల మంది పొందుకున్నారంట. ఎక్కడ అమ్మా? ఎక్కడ వినబట్టలేదు. ఎర్ర సముద్రంలో 20 లక్షల మంది బాప్తిసం పొందుకున్నారంట. ఎంతమంది? ఒక్క కూటం బాప్తిసం. ఏంటి అనుకున్నా? ఒక్క కూటమే జరిగింది. ఏం కూటం తెలుసా? అగ్నిస్తంభం. అగ్నిస్తంభం, మేఘస్తంభం. ఆయన వచ్చి ఎదర శత్రులు వెనక శత్రులు ఉన్నప్పుడు మోషే కన్నీటి ప్రార్థన చేశాడంట. కన్నీటి ప్రార్థన చేస్తే, ఏ మోషే మొరపెట్టనేలా పలుకు అన్నాడంట. ఆ ఒక్క కూటంలో వారు 20 లక్షల మంది బాప్తిసం పొందుకున్నారంట. అమ్మ, ఎంతమంది? అమ్మ చెప్పాలనా? పల్లెలారా చెప్పండి. 20 లక్షల మంది బాప్తిసం పొందుకుంటే మరి వాగ్దాన దేశంలోకి ఎంతమంది వెళ్ళారంట? వాయ్? కారణం ఏంటి? 20 లక్షల మంది బాప్తిసం పొందుకున్నా 2 మాత్రమే వాగ్దాన దేశాన్ని పొందుకున్నారు. వాళ్ళు ఎందుకో తెలుసా? వారు చూచుచున్నది మోషేను కాదు, మోషేను వెంబడిస్తున్న యేసును చూస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు బోధలు చెదిరిపోయాయి. ఏంటి ఆ బోధలు చెదిరిపోయి తెలుసా? బాప్తిసం చెదిరిపోయింది.
ప్రభు రాత్రి భోజనం చెదిరిపోయింది. ఓ పాదశుద్ధి చెదిరిపోయింది. ఓ నిత్యంగా పరిశుద్ధాత్మ పొందుకునే విధానం చెదిరిపోయింది. నిజమేనా? అన్నీ చెదిరిపోయా. బాప్తిసం బదులు చిలకరింపు వచ్చింది. బాప్తిసం బదులు చిలకరింపు, మట్లో పాతి పెట్టడా, ఓ దుప్పటి కింద దూరుట, జెండా కింద ఎలుట, గొడ్లు ఉప్పేసి నీళ్లు పోసేట. అంతేనా బ్రదర్? రకరకాల బాప్తిసాలు. అసలైన బాప్తిసం ఏంటి? బైబిల్ చెప్తుంది, ముంచుట ద్వారా. ఒక పాపి ముంచుట ద్వారానే వాడు తిరిగి జన్మించగలుగుతాడు. ఇష్టానుసారంగా మార్చేశారు. గన్నలతో బాప్తిసం. ఏం గన్నలు? వాటర్ గన్. తెలుసు కదా, కరోనా టైంలో పట్టుకుంటే పాపం అంటుకుంటుందని. పట్టుకుంటే పాపం అంటుకోదు, పట్టుకుంటే కరోనా అంటుకుంటుంది. కానీ వీళ్ళకి పాపం అంటుకుంటుంది, మనం చచ్చిపోతాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? గన్న తీసుకుని పిత పుష్ పిత్ర పుష్ పైత్రాతున్నాములో అంతే పుష్ పుష్ 3 సార్లు బుష్ బుష్ చేస్తే ఏమైంది? అయిపోయింది బాప్తిసం. హల్లెలూయ. ప్రభు రాత్రి భోజనం బదులు రొట్టె పిల్లలు పంచడం, పగలే దాన్ని ఇవ్వడం. నిజమేనా? పగలిచ్చినా మన వాళ్ళు ఆనందంగా తీసేసుకుంటున్నారు. ఏంటో మరి అందులో ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంక వాళ్ళ కన్నులు మూయబడ్డాయి అనుకుంటాను. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. బైబిల్ ఏమి చెప్తే దానికి వ్యతిరేకంగా నువ్వేమైనా చేసిన ఒక్క వంతు చేసినా సరే నువ్వు వాగ్దానాన్ని పొందుకో. వాగ్దానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఒక అబ్బాయి మన దగ్గర బాప్తిసం పొందుకున్నాడు. అబ్బాయికి పాదశుద్ధి విషయంలో, ప్రభురాత్రి భోజనం విషయంలో అభ్యంతరం వచ్చి మందిరానికి రావడం మానేశాడు. అంతేనా బ్రదర్? అంతేనా? ఎంతమందికి అర్థమవుతుంది? పాదశుద్ధి తప్ప సృష్టికర్త వచ్చి శిష్యుల పాదములు కడిగితే ఆయన ఏమన్నాడు? నేను నీకు చేసిన మీ ప్రకారంగా మీరును ఒకరి ఎడల ఒకరు. ఒకవేళ అక్కడ పేతురు ఉన్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగద్దు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు. మరి పాదశుద్ధులు ఇప్పుడు ఎక్కడున్నాయి? సంవత్సరానికి ఒకసారి, గుర్తు వచ్చినప్పుడు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి. అవసరం లేదు, చెయ్యకపోయినా పర్లేదు అంటున్నారు మన మెసేజ్లో వాళ్ళే. కొంతమంది చెయ్యకపోయినా పర్వాలేదని చెప్పేవాళ్ళు మన మెసేజ్లోనే ఉన్నారు. ఈ కాల ప్రవక్త ఒక రోజున పాదశుద్ధి చేయలే. కారణం ఏంటంటే నీళ్లు లేవు. ఆయన ఆ మాట చెబుతూ, ఇక్కడ నీళ్లు లేని కారణాన్ని బట్టి ఈ దినం విడిచిపెడుతున్నాను, కానీ ఇలా చేయడం తప్పని చెప్పాడు ఆయన. అంటే పాదశుద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? అవునా కాదా? మనం ఏం చేస్తామంటే మనకు నీళ్ళు ఎక్కువైపోయి మనం ఏం చేస్తాం? మన పాదాలు కడిగేసిన తర్వాత ఆ డమ్ముని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం? చెప్పండి. ఎప్పుడైనా చెప్దాం అనుకున్నాను నేను, అవ్వట్లేదు, వెంటనే పారేస్తాం. అదే నీటిలో ఆ సహోదరుని పాదాలు కడిగితే ఏమన్నా మళ్ళీ అంటేసుకుంటుందా? కరోనా కానీ అంటేస్తుందండి. కరోనా టైంలో పాడేసాం అనుకో, ఇప్పుడు ఏమంటేస్తుంది నీకు అర్థం కాదు. అదే పాత్ర, ఒకే పాత్రను తీసుకుని యేసుప్రభు ఎంతమంది పాదాలు కడిగాడు? అంతటా ఆయన పళ్ళెము తీసుకుని ఆ పళ్ళెములో నీళ్లు పోసి పై తువాలు అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకుని శిష్యుల పాదములు కడుగుట మొదలు పెట్టుకుంటే 12 మంది పాదాలు కడిగాడంట వరుసగా. ఆ బల్ల దగ్గర కూర్చున్న 12 మంది పాదాలు ఒకే దాంట్లో కడిగాడంట. మనం ఏం చేస్తున్నాం? మీలాంటి వాళ్ళు ఆఫ్రికాలో పుడితే చెప్పండి, నీళ్లు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఏరియాలో. వాళ్ళు నీళ్లు కొబ్బరికాయలు నీళ్లు తాగుతారంట, కొబ్బరి నీళ్లు, ఏయో ఫ్రూట్స్లో ఉన్న నీళ్లు తాగుతారంట. వాళ్ళకి బ్లాక్ వాటర్ వస్తుందంట, వాళ్ళకి మంచి నీళ్ళు రావు. మనకేమో ఫుల్గా ఉంటుంది కదా. మిమ్మల్ని ఏ అడవుల్లోనే పడాలి. కొంతమంది బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు నల్లగా ఉన్నాయండి, ఎర్రగా ఉన్నాయండి, పసుపుగా ఉన్నాయండి. మీకు నల్ల నీళ్ళు వచ్చింది కాక. నీళ్లు విలువ మీకు తెలియట్లేదు. ఒక్క నీటి బొట్టు విలువ చాలా. అవునాగా చెప్పండి. మనం ఎన్ని బకెట్లు నీరు రోజుకు వంపుతాం? అమ్మ చెప్పండి. మన ఇష్టం. ఎందుకంటే గోదావరి మన పక్కనే ఉంది కదా, సముద్రం మన పక్కనే ఉంది కదా. లేకపోతే జల ఊరిపోతుంటుంది. జల ఉత్తిని ఊరిపోతుందంటే అప్పుడు ఏమైనా నెత్తి మీద బిందులు మోసేవాళ్ళు ఉంటాయి ఆడవాళ్ళు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు నెత్తి మీద బిందులు పెట్టుకుని మోసుకుని తెచ్చి కష్టపడితే ఆ నీరు ఎంత ఉప్పుడుగా వాడాలో. ఇప్పుడు ఏముంది? కరెంటే కదా కట్టేది. నువ్వేంటి?
ఎవరు కడతారు? మేము స్విచ్ చేసుకుంటాం అంతే. కట్టిది ఎవరు? ఎవరు కడతారు? ఇంటి ఓనర్ కడతాడు, యజమాని కడతాడు. ఓ పొంగిపోతుంటాయి. అవి పొంగిపోయి కారిపోయి దొల్లిపోవాలి తప్ప ఆ నీరు కూడా దొరకని ప్రాంతాలు అనేకమని ఉన్నాయండి. అంత సమృద్ధమైన నీరు ఇచ్చాడే, మరి నువ్వు దేవుని ఎంతలా స్తుతించాలి? దేవునికి స్తోత్రం. ఈ ఎండాకాలంలో మీకు అడ్వైస్, నీరు వాడకం తగ్గించండి. ఆ నీళ్లు 10 మందికి దాహం తీర్చడానికి ఇవ్వండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు ఎండాకాలం వస్తే అక్కడెక్కడో నీళ్ళ ట్యాంకుల నుంచి నీళ్ళు మోసుకుని వచ్చేవాళ్ళం, నెత్తి మీద బిందెలు పెట్టుకుని. నేను కూడా మోసాం. ఇక్కడ ఎక్కడో కొమ్మోరాలు అంటారు వాళ్ళ ఇల్లు, అక్కడ నుయ్యి ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అందులోంచి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. ఎక్కడెక్కడికో అక్కడ ఏంటి నేతాజీ పార్క్ దగ్గర ఒక ట్యాంక్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం నీళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అంతే. స్విచ్ చేత చాలు, ఏమవుతుంది? వచ్చేది. ఎంతకాలం వచ్చేద్ది? ఒకరోజు నీళ్ళన్నీ ఏమైపోతాయి? ఇంకిపోతాయంట. అప్పుడు తాగడానికి కూడా నీళ్ళు. అందుకే పాద పరిచయం చేసేవాళ్ళు ఏం చేయాలి? మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమన్నారు, కానీ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఒకరి పాదాలు కడిగేసి ఆ నీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ డొక్కెట్టేస్తున్నారు, మళ్ళీ నీళ్ళు వేసేస్తున్నారు, మళ్ళీ కడిగేస్తున్నారు. ఏమండి, మీ పాదాలు అంత మురుగ్గా ఉన్నాయేంటి? అవునా కాదు చెప్పండి. పాదశుద్ధి అంటే ఏంటో తెలుసా? మనల్ని మనం తగ్గించుకునే జీవితం అని. అంతేనండి దాని అర్థం. నువ్వు బురదలో వచ్చి కడిగితే ఆ నీళ్ళు పాడేసినా పర్లేదు. మన జీవితం ఇంకా బురదలో ఉందని ఆ నీళ్ళు కూడా బురద అయిపోతుంది, పాడేసుకున్నా పర్లేదు. కానీ మీరు ఒకే పాత్రలో మీ ఇద్దరు పాదాలు కడగాలి. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను, కానీ నాకేమో పాఠం కూడా అవ్వట్లేదు. సరే, ఏదేమైనా ఈరోజు వాక్యం మీకు అర్థం అవ్వాలని నా ఆశ. ఆయన ఏమై ఉన్నాడు? తను తాను తగ్గించుకునే దేవుడై ఉన్నాడు, తను తాను బయలుపరుచుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అన్ని బోధలన్నీ ఏం చేశారు? బయటికి నెట్టేశారా? ఏమండి, బోధలు నెట్టేశారా బయటికి? సోదరులారా, బోధలన్నీ బయటికి వెళ్ళిపోయా. బాప్తిసం బయటికి వెళ్ళిపోయిందా? ప్రభురాత్రి బయటికి వెళ్ళిపోయిందా? పాదశుద్ధి బయటికి వెళ్ళిపోయిందా? ఓ ప్రవక్తల బోధలు బయటికి వెళ్ళిపోయా. అపోస్తల బోధే కనుమరుగైపోయిందా? సహవాసమే కనబడకుండా పోయింది. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు ఆయన అంటున్నాడు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమంటున్నాడండి? అమ్మా చెప్పండి, ఏమనుకుంటున్నారు? మాట్లాడండి అమ్మా. దేవుడు ఏమంటున్నాడు శిష్యులతో? అయితే నా గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, నేను ముగిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన ఎవరోని నీవు అనుకుంటున్నావు? పేతురుకి ఇవ్వబడిన ప్రత్యక్షత నీకున్నదా? హల్లెలూయా. లోకం నిన్ను పిచ్చివాడని పిలవచ్చు, అయినా సరే నువ్వు తలగొద్దు. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడితే పేతురుకి ఇవ్వబడిన ప్రత్యక్షత నీకున్నదా? పేతురుకి ఇవ్వబడిన సహవాసం నీకున్నదా? పేతురు బోధించిన బోధలు నీవు ఉన్నావా? పేతురుకి ఇవ్వబడిన తాళపు చెవులు నీకున్నాయా? దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఏదో ఒక సంఘము దాన్ని మనం వ్యక్తం చేయటం కాదండి. నీవు జీవించు జీవితం కాదండి, ఆయన లోనికి వచ్చి జీవించు. మానవ జ్ఞానము నీవు గ్రహించలేవు, నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. నీవు మనసు కలిగినప్పుడు నీ ద్వారే క్రీస్తు బయలుపరచబడతాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది మతి పోగొట్టుకుని తిరుగుతూ ఉన్నారండి. ఎవని చేత? శత్రువు చేత, ఆ దెయ్యము చేత. కొంతమంది జనులు భ్రమ వల్ల పిచ్చివారు కూర్చున్నారండి. హల్లెలూయా. అది దెయ్యం పని. అసలైంది పొందకుండానే అనుకరణ చేస్తుంది. ఏంటది అమ్మా? ఏంటది నేను చెప్పింది మాట? అసలైంది పొందకుండానే అనుకరణ చేస్తుందండి. ఏంటి అసలైంది పొందకుండానే? నువ్వు పరిశుద్ధాత్మ పొందకుండానే నువ్వు పరిశుద్ధాత్మ పొందేసుకున్నాను, అనుకరణ అది. దేవునికి స్తోత్రం. అసలైంది పొందుకుంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? మంటలో ఉంటావు. పేతురు అసలైంది పొందుకోకుండా ముందు ఎలా ఉన్నాడు? పిరికివాడుగా ఉన్నాడు. అసలైంది ఎప్పుడైతే పొందుకున్నాడో ఎలా మారిపోయాడు? వేసేసుకుంటారు, నన్ను వేసుకోండి, కానీ ఆయన వల్ల నన్ను సిలువేయొద్దు, ఆయనతో నన్ను పోల్చొద్దు, నన్ను తల కిందలేయండి.
అన్నాడా లేదా? హల్లెలూయా. ఆ మనిషి కుమారునితో పోల్చుకొని నేను సరిపోను, నన్ను తల కిందలు సిలువేయండి అన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ లేనప్పుడు ఏసుతో తిరిగాడు, ఏసుతో అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యగా అద్భుతాలు చేయలేదండి. దెయ్యాలు వెళ్ళగొట్టాడా? అద్భుతాలు చేశాడా? ఆశ్చర్యాలు చేశాడా? ఏసుతోనే తిరిగాడా? రొట్టెలు తిన్నాడా? చేపలు తిన్నాడా? అన్నీ తిన్నాడా? దేవునికి స్తోత్రం. కానీ యేసు ఎవరో తెలియదు అన్నాడు. ఎందుకు? అతడు పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడలేదు. ఎప్పుడైతే అతడు నింపబడ్డాడో అతని జీవితం ఏమన్నాడు? ఏం చేసుకుంటారు? నిన్ను పిచ్చోడన్నా సరే నువ్వేమంటావు? అవును, నేను యేసు కొరకు ఒక పిచ్చోడిని. హల్లెలూయా. కానీ ఒక నిజ వ్యక్తి తన సొంత యోచనలు ఎప్పుడు వాడు పోగొట్టుకోడంట. కానీ అవి పోగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నిన్ను తీసుకుని నీ ద్వారా ఆయన బయటకు వస్తాడు. లోకము నీవు పిచ్చివానిగా కనబడతావు. నువ్వు పిచ్చివానివైతే నిజంగా పిచ్చివాని అవ్వదు. అప్పుడు దయ్యము నిన్ను పూర్తిగా వశపరచుకోలేదు. అపవాది వాక్యములకు విరోధంగా నిన్ను చేయనట్లుగా నడిపిస్తును. క్రీస్తు నిన్ను స్వాధీనం చేసుకొను. నీ ద్వారానే ఆయన తన వాక్యం వెల్లడి చేయను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, నేనెవరని చెప్పుకొనుచున్నారని ఆయన అడిగినప్పుడు ఆ 12 మంది ఉన్న సంఘము ఆ సంఘాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడును మిలియన్ మందిలో ఆయన తన సంఘము 12 మంది అని ప్రశ్నించును. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవునికి స్తోత్రం. ఆనాడు ఎంతో మంది జనాభా ఉన్నారు. బహు జనాభా ఆయన వెంబడించింది. అంతమందిని విడిచిపెట్టి ఆయన ఎంతమందిని అడిగాడు? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నిజమేనా? ఎందుకు పాడాను? కొంతమందికి టైం ఇంకా 12 కూడా అవ్వలేదు. బాగా వేడిగా ఉంటే నిద్ర వస్తుంది. పగలు కూడా పడుకుంటున్నారు. ఏట్రా బాబు. దేవునికి స్తోత్రం. ప్రభువా, నువ్వు బెత్త పట్టుకుని ఒకసారి మా మందిరంలోకి రానైనా, నువ్వు కొరడాట్టుకుని రా. ఆ యెరూషలేము దేవాలయంలోకి వచ్చినట్లుగా మొత్తం ఒక్కొక్క బాడీని చెదకొట్టి ఇంకంతే. మరి ఇంకంతే మనం చేసేదేమో. ఆయన వస్తాయి కానీ పని జరగలేదు ఇక్కడ. అవునా కదా? ఇంకొక 10 నిమిషాల్లో మనం ముగించుకుంటాం, వెళ్ళిపోతాం మన ఇంటికి. దేవునికి స్తోత్రం. ఆయన అడుగుతున్నాడు. మిలియన్ల మందిని అడగట్లేదు, 12 మందిని అడుగుతున్నాడు. మరి ఈరోజు కోట్ల మంది క్రైస్తవులు ఉండొచ్చు, అందరిని అడగట్లేదు ఆయన. ఇప్పుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీకు ఉన్న ప్రత్యక్షత ఏంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నోవాహు దినాల్లో ఎన్నో మిలియన్ మంది ఉన్నారు. నోవాహు దినాల్లో ఉన్నట్లుగానే ఇప్పుడు ఉన్నాం కదా మనం. నోవాహు దినాల్లో జరిగినట్లు ఇప్పుడు జరుగుతుంది. నోవాహు దినాల్లో 8 మంది రక్షించబడ్డారు. మరి ఇప్పుడు ఈ దినాల్లో 8 మంది రక్షించబడతారంటే నువ్వేం చేస్తావు? కరెక్ట్గా లెక్కెట్టేసుకుంటారా? 8 మంది ఎవరున్నారు? మిగతా వాళ్ళందరూ సంచులు అన్నిటికీ వెళ్ళిపోతారా? అమ్మా, ఆ దినాలు వాళ్ళు 8 మందే నోవాహు వాక్యం ద్వారా రక్షించబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అయితే ఈ కాలప్రవత ఏమన్నా తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి, 7వ అధ్యాయం. త్వరగా నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యమే అయిపోలేదులేండి, వచ్చే వారం కూడా కొనసాగుతుంది. అంటే మీరు కొంచెం అయిపోయింది, మీరు తీసుకునేది ఏమైపోయిందంటే పొద్దున్న టిఫిన్ తినకుండా వచ్చినట్టున్నారు. ఇక్కడ రాగానే కొంచెం వచ్చే వారము నిమ్మ నీళ్ళు రెడీ చేయాలండి. వాక్యానికి ముందు నిమ్మ నీళ్ళు రెడీ చేయాలి, అంతే. దేవునికి స్తోత్రం. ఇది ఆర్డర్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. మీకు ఎనర్జీ డ్రింక్ లేక ఇక్కడ అందరూ అలాగా కూర్చున్నారు, అర్థమైపోయింది. ఒకసారి చదవండి, ప్రకటన 7వ అధ్యాయం తీశారు అందరూ. అక్కడ 8వ వచనం అనుకుంటాను. మా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయమేనా? ఒక్క నిమిషం, ఇంకా కిందకి రావాలి. ఆ గోత్రాల్లోనే అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం, నేనే వస్తున్నాను. 7వ అధ్యాయం కదా, 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను.
వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆ పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. ఏమో ఏమో ఆ గొప్ప జనసమూహంలో మనం ఉండొచ్చేమో. ఆయన ప్రతి సంఘకాలంలో ఆయన వధువు ఉందని చెప్తున్నాడు. ఆయన మొదటి సంఘకాలంలో పౌలు వాక్యం విన్న వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. ఐరేనస్ వాక్యం విన్నవాళ్ళు, మార్టిన్ వాక్యం విన్నవారు, కొలంబా వాక్యం విన్నవారు, మార్టిన్ లూథర్ వాక్యం విన్నవారు, జాన్ వెస్లీ వాక్యం విన్నవారు, ఈ కాలానికి పంపబడిన ఆ బ్రెన్హమ్ వాక్యం విన్నవారు అందరూ ఆ దినమున అక్కడికి వస్తారు. మరి 8 మంది అని మనం ఎలా చెప్పగలం? అది తప్పు. కానీ నోవాహు దినాల్లో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు కూడా, అందుకే మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పిండి, పరిసయులు శాస్త్రులు బోధించిన పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కానీ రొట్టెల కోసం, చేపల కోసం, బట్టల కోసం నువ్వు జాగ్రత్త పడవలసిన పని లేదు. వాటిని దేవుడు మీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి ముందే. అందుకే ఏమి తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని విచారింపక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకు కావాల్సిన అన్ని దేవుడు ఏం చేస్తాడు? మీకు ముందే ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? కాబట్టి ఆ పిల్లల వంటి మనసు ఈరోజు మనకు కూడా ఉండాలి లేదా? ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి ఏం చేస్తుంది? తన పిల్లలకు రొట్టెలు ఇచ్చింది, చేపలను ఇచ్చింది, తిరిగి వారు దీవెన తీసుకొచ్చారు. ఈరోజు మన పిల్లలకి చిన్నప్పటి నుండి సంఘంలో ఏం చేయాలి? దేవునికి ఇచ్చుట నేర్పించాలి, దేవుని పిల్లలను ప్రేమించడం నేర్పించాలి, ఆతిథ్యం ఇవ్వడం నేర్పించాలి. ఆ నేర్పించడం వల్ల ఏమవుతుంది? నీ ఇంటికి దీవెన ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం.